రైతుని కాదు, ఇంకోటి కాదు. నా పేరు బండారు హుసేన్ రావు. ఒడే శోభనాథేశ్వరరావు గారి మీద ప్రేమతో వచ్చా. అందుకని ఏదైనా 2 మాటలు మాట్లాడాలని ఇక్కడ ప్రిపేర్ అయ్యాను. ఒకటి ల్యాండ్, 2 ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి వికేంద్రీకరణ. ఆ బ్యానర్ మీదే అన్నీ ఉన్నాయి. నా అనుభవంతో ఎలక్ట్రిసిటీ ఇంజనీర్గా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో 40 సంవత్సరాలు పనిచేశాను. దాన్ని మీ ముందుంచుతున్న రైతులకి, ఈవేళ రైతులు ఏందే ఏమీ లేదు. అన్నదాత ఆయన, నేను ఓనర్ని ఒక దానికి. నా ఓనర్షిప్ని మీరు క్యాప్చర్ చేసి మీరు ఓనర్షిప్ తీసుకుంటే ఎలా? ఎవరైనా మన తాతలు ముత్తాతలు సంపాదించిన భూమి అది, దాన్ని నేను తీసుకుని నేను ఓనర్ని నీకు ఫ్లాట్ ఇస్తాననేది శుద్ధ వ్యతిరేకం. ఎందుకంటే నా అనుభవం చెబుతున్నా. నేను ఒక ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ కట్టాలి. నేను కట్టాలంటే నేను ప్రిపేర్ చేయాలి, ప్లాన్ చేయాలి. నాకు ఎన్ని ఎకరాలు కావాలో ఆ ఓనర్ దగ్గరికి వెళ్తా. బాబు మీరు ల్యాండ్ ఇవ్వండి, నేను సబ్స్టేషన్ కడతాను. అది ఆయన రిస్కు. కాలేజీ ఓనరు కాలేజీ ల్యాండ్ కావాలంటే కాలేజీ కట్టేవాళ్ళు వెళ్తారు. అసలు గవర్నమెంటు ఈ ల్యాండ్ పూలింగ్ చేసి దాని కింద పెట్టుకొని డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం లేనే లేదు. అది రైతాంగానికి అర్థం అవ్వాలి. నేను మంగళగిరిలో 5 ఏళ్ళు ఉద్యోగం చేశాను ఎలక్ట్రిసిటీ ఏఈగా. తుళ్ళూరు కానీ, పరిమి కానీ, నిడమనూరు కానీ ఇవన్నీ నాకు తెలియదు కాదు. అది పెదవట్లపూడి కానీ అన్ని సరౌండింగ్స్ రూరల్ ఏరియాస్లో ఇటువంటి పనులు చేయటం అనేది చాలా అసంభవం. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, నువ్వు సెక్రటేరియట్ ఆడగడి అదే రాజధాని, ఆడికి వెళ్తాం. లేదా ఒక కాలేజీ కడితే పిల్లలు అక్కడికి వెళ్తారు. రాజధాని నడిబొడ్లో కాలేజీ కట్టాలని ఎక్కడ లేదు. మన పరిధి ఎంత అండి? అసలు ఎంత పరిధి? అంత తిప్పి 50 కిలోమీటర్ల లోపు లేదు. దీనికి ఒక సెంట్రలైజ్డ్ చేసి రైతులను అన్యాయం చేసి వాళ్ళ ఓనర్షిప్ని క్యాప్చర్ చేయాల్సిన అవసరం లేదని మనవి చేస్తున్నా. నాకు ఒడే శోభనాథేశ్వరరావు గారి గురించి 2 మాటలు చెప్పడానికి అవకాశం ఇవ్వండి మేడం గారు. ఆయన దగ్గరికి నేను 2000లో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్ కోసం వెళ్ళా. హరినాథ్ గారు అని కమ్యూనిస్ట్ అతను నాకు ఆయన పరిచయం చేశారు. ఆయన ఫోన్ చేశారు. వ్యక్తిత్వం చెబుతున్న వ్యక్తి ఈ రోజున ఈ వయసులో రైతుల కోసం పోరాడుతున్నారంటే అందుకు చెప్పాల్సి వచ్చింది. వెళ్తే నాకు రికమెండ్ చేస్తా గాంధీ గారు ఫోన్ చేశారు, లేరని చెప్పారు. 2వ రోజు ఫోన్ ఎలా చేశారంటే గాంధీ గారికి ఇవ్వమ్మా అని అన్నాడు. ఈయన చూసినట్టు ఉన్నాడని వెంటనే గాంధీ గారికి ఇచ్చింది వైఫ్. ఏమయ్యా నువ్వు వాళ్ళ ఫాదర్కి బాగోలేదు అంటున్నారు, ఇదంటున్నారు. ఆయన కావాల్సిన ప్లేస్ అయ్యమని గట్టిగా చెప్పిన వ్యక్తి అప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి ఒడే శోభనాథేశ్వరరావు గారు. నాకు ఈ రోజుకి నా మైండ్లో ఎందుకుందంటే, మళ్ళీ 2వ ఇష్యూ ఏంటంటే, ఆయన ఒక ఫంక్షన్కి వెళ్ళారు కృష్ణా జిల్లాలో. నా పని కోసం ఆయన్ని కూడా ఫాలో అయితే అక్కడికి వెళ్ళినాక ఆయనకి కొత్త బట్టలు పెట్టాల్సి వచ్చింది. మంత్రిగా పెడుతుంటే ఒక ఆమె వచ్చి, వాళ్ళు కొద్దిగా ఒక మాదిరి పీపుల్స్ ఇట్లా ఏలు పెట్టి, అయ్యో అమ్మ నేను మీకు బట్టలు పెట్టాలి, నాకెందుకు కష్టపడి బట్టలు తెచ్చారన్న వ్యక్తి వ్యవసాయ శాఖ మంత్రి ఒడే శోభనాథేశ్వరరావు గారు. ఆయనకి ఎంత చెప్పినా తరగదు ఆయన గురించి. సో రైతుల కోసం ఈ విధంగా పోరాడి రైతుల పక్షాన నుండి పాటుపడాలనే దృక్పథంతో వస్తున్నారు. కానీ ఏ పదవులు ఆశించి ఇప్పుడు కాదని మీ అందరికీ సభామూర్ఖంగా చెబుతా. రైతు లేనిదే రాజ్యం లేదు, అన్నదాత లేనిదే సౌభాగ్యం లేదు. వాన రాక పసి మొక్కలు ఏమవుతాయి? ఇవన్నీ అవుతుంటే సిరులొలికే పంట తల్లి వరదల పాలవుతుంటే ముక్కోపం నిగ్రహించి ముక్కారులు ఒళ్ళు వంచి చెమటొచ్చే రైతును కాదంటే రాజ్యం లేదు, ఏమీ లేదని మనం చేస్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. మీ అందరికీ నేను శాల్వా తెచ్చాను. ఆయన కప్పేదాకా ఉండి నాకు ఫోటో ఇవ్వాలని మనం చేస్తున్నా. అంతే సార్. సారీ సార్.